లాస్ట్ ఇయర్ మా అన్న మ్యారేజ్ కావాలని ప్రేయర్ చేయించాను కదా, మ్యారేజ్ సక్సెస్ అయింది. నా బిడ్డ విషయంలో దేవుడు చూశాడు. లాస్ట్ సండే కాకంత ముందు సండే ఫ్రైడే రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళారంట, నొప్పులు వస్తున్నాయని. ఫ్రైడే జాయిన్ చేసుకున్నారు, సాటర్డే జాయిన్ చేసుకున్నారు, ఏం చెప్పట్లేదు అన్నది. ఇంట్లో అందరూ కంగారు పడిపోయారు. సండే రోజు మరి నాకు ఇంకా మనసు అంతా గల్లీలుగా ఉంది. ఈ రోజు అన్న డెలివరీ అయితే బాగుండు, దాని పడుతున్నా ఈసయ్య ఈరోజు ఏదో శుభవార్త తినాలని అనుకుంటే చర్చకు వచ్చినాను. ఆ రోజు అన్నకి చెప్పా, అన్న 2 days అవుతుంది జాయిన్ చేసి, ఏ విషయం చెప్పట్లేదు, డాక్టర్ లోపలికి బయటకు తిరుగుతున్నారు కానీ ఏ విషయం మాట్లాడలేదు అంటే, ఏం కాదమ్మా సక్సెస్ అవుతుంది అన్నాను. మార్నింగ్ సండే అయిపోయింది, మండే మార్నింగ్ కరెక్ట్ 7కి నాకు కాల్ వచ్చింది మా అన్న నుంచి. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కిందకి వెళ్ళాను. మళ్ళీ వచ్చి చేస్తే అబ్బాయి పుట్టాడని చెప్పాడు. వెంటనే మోకరించి నీ పొందనాలు, నేను నిన్నటి దినాన్ని నేను చెప్పాను అన్నకి ప్రేయర్ చేయమని, అన్న నోటి నుంచి వాగ్దానం వచ్చిన వాగ్దానం నెరవేర్చామని దేవుడు పొందనాలు చెప్పాను. రెండోది ఏంటంటే, ఎప్పటి నుంచో నాకు ఇంటి దగ్గర సేవకులు సన్మానం చేయాలని ఒక ఆశ ఉండేది. ఎందుకంటే నేను ఇంత ఆత్మీయతలు ఎదిగాను, ఇంతగా బలపడుతున్నానంటే కేవలం వారు నాకు నేర్పించిన ఆ క్రమశిక్షణ అనుకున్నాను. లాస్ట్ సండే మరుగురికి వెళ్ళాను. అమెరికాలో గొప్ప పరిచయం వాళ్ళు ముగించుకొని మరి పోయిన శుక్రవారం రోజు వాళ్ళు గృహానికి చేరారు. మరి పోయిన ఆదివారం వెళ్ళి వాళ్ళని సన్మానించడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. అందుకు బట్టి దేవుడికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు చెల్లించుకున్నాను. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ నేను ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టాను. మొత్తం మరి సండే రోజు వాటర్ పడతా చర్చికి వెళ్ళాలి, ఫస్ట్ సండే కదా చర్చికి వెళ్ళాలని వాటర్ పడతా జారిందంట. జారి 2 చేతులు ఇట్లా నేలకు వేసింది. వెనక పడాల్సింది ముందుకు పడేసరికి 2 మణికట్ల దగ్గర ఎముకలన్నీ జారిపోయింది పక్కన. 2 చేతులు కట్లు వేసుకుని ఉంది. నేను సండే వెళ్ళి చూసి చాలా బాధపడ్డా. ఏసయ్య నువ్వు గొప్ప దేవుడు, తను ఎట్లయినా త్వరగా స్వస్థపరచు, నీ సన్నిధిలో సాక్షి గుంచు అని అనుకున్నా. నేను అడగగానే ముందు నన్ను అడుగుతుంది, ప్రార్థన చేసావా చేయించావా అని అడుగుతుంది. నేను చేయిస్తున్నాను, నువ్వు కంగారు పడి, మాకు దేవుడిని గొప్ప శక్తిని బలాన్ని ఇస్తాడని చెప్పాను. తన కొరకు మీ అందరిని ప్రార్థనలు చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ జ్ఞాపకం చేసుకోండి. సాక్ష్యం దేవుడు దీవించిందాక.